హాయ్ అండి. అందరికీ నమస్తే. రావణాసుడి ప్రేయసి పార్ట్ 16. ఆమె మాటలు విన్న రావణ్‌కి కోపం మరింత పెరిగింది. అవును, చక్కగా నిందనంతా నా మీదకి తోసేయ్. తప్పులన్నీ చేసేది నువ్వే. కానీ చివరికి ప్రతిదానికి కారణం నేనే అన్నట్టుగా మొత్తం నిందను నా మీదకి తిప్పేస్తావు అంటూ అక్కడున్న టేబుల్‌పై గట్టిగా పిడికిలితో కొట్టాడు రావణ్. అవసరం లేకుండా టేబుల్‌ని ఎందుకు పగలగొడుతున్నావు? అది ఎంత ఖరీదైన టేబులో తెలుసా? చూడగానే దాని ధర చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. నీ ఇనుపులాంటి చేతులతో దాన్ని నువ్వు పగలగొట్టొద్దు అంటూ మీనా మళ్ళీ అతని కోపాన్ని రెచ్చగొట్టేలా చెప్పింది. అంటే నా చెయ్యి విరిగితే నీకు బాధ ఉండదా అని రావణ్ అరిచాడు. అవును, నీ చెయ్యి విరిగితే కొన్నాళ్ళకు మళ్ళీ బాగైపోతుంది. కానీ టేబుల్ పగిలిపోతే దాన్ని తీసుకెళ్లి చెత్తలోనే వెయ్యాలి కదా అంటూ మీనా అమాయకంగా ముఖం పెట్టుకుని చెప్పింది. ఆమె మాటలు విన్న రావణ్కు ఆమెపై కోపం మరింత పెరిగింది. ఆమె దగ్గరికి వెళ్లి కోపంతో ఆమె మెడ పట్టుకోబోయినట్టుగా చేయి పైకెత్తాడు. మీనా మాత్రం ఏమీ తెలియనట్టుగా ఇక ముఖం పెట్టుకుని అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఆమె వైపుకు చూసి కళ్ళను చిన్నగా ముడిచాడు రావణ్. ఎప్పుడూ అలాగే పాపమని ముఖం పెట్టుకుని నన్ను మోసం చేస్తావు అంటూ తన తన తొడపై తానే చేతితో గట్టిగా కొట్టుకున్నాడు రావణ్. ఆ తర్వాత తన కోపాన్ని తగ్గించుకోవడానికి అటు ఇటు నడిచాడు. ముందే కోపం తగ్గించుకోమని నీకెన్నిసార్లు చెప్పాలి? నీ వల్లే నేను సీటు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాను. అంతా నీ వల్లే. ఎందుకు పెట్టుకోలేదో తెలుసా? ఇంట్లో అమ్మ నాన్నలతో ఈ రోజంతా సంతోషంగా గడపాలని అనుకున్నాను. కానీ నువ్వేమో నీకు పనుంది అంటూ నన్ను విసిగించి బయటకు తీసుకొచ్చావు. సరే, అది వదిలేద్దాం. దారిలో నేను నిన్ను ఎన్ని ప్రశ్నలు అడిగాను. కానీ నువ్వేమో మౌనంగా కూర్చున్నావు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. అలా ఉంటే మరి నాకు కోపం రాదా? నీతో గొడవ పడే మూడ్‌లో నేనున్నాను. దాంతో సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను అంటూ రావణ్ భుజాలు కూడా ఎగరేశాడు. చెప్పు. నిన్ను ఆ పరిస్థితిలో చూసినప్పుడు నేనెంతగా బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అని రావణ్ కూడా కోపంగా అన్నాడు. అతని మాటలు విన్న మీనా అతని వైపుకు తీక్షణంగా చూసింది. నాకు అయినా నాకు దెబ్బ తగిలితే నీకెందుకు బాధ? ఇంకా చెప్పాలి అంటే నేను గాయపడ్డం చూసి నువ్వు హ్యాపీగా ఉండాలి. నా వల్ల నా కుటుంబంలోని వాళ్ళను ఈ విషయం చెప్పి బాధ పెట్టొచ్చుగా. అంతేకాదు, నేను చనిపోయినా నీకు మంచిదే కదా. నా కుటుంబంపై పగ తీర్చుకున్నట్టే అవుతుంది కదా అంటూ మీనా ఆవేదనగా మాట్లాడింది. ఆ మాటలు రావణ్ కోపాన్ని హద్దులు దాటించాయి. అతను వేగంగా ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపి నిలబెట్టి, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేను బ్రతికుండగానే పాతి పెడతాను అంటూ కోపంగా అరిచాడు. అయినా మీనా అతని కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను చెప్పే దాంట్లో తప్పేముంది? నా కుటుంబంపై పగ తీర్చుకోవాలనే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. మరి అలాంటప్పుడు నేను చనిపోతే నీకు సంతోషంగానే ఉండాలి కదా రావణ్. మరి నాకేమైనా జరిగితే నీకెందుకు అంత బాధ అంటూ అతని నోటి నుంచి సమాధానం రాబట్టాలని మరింత రెచ్చగొట్టింది కావాలని. రావణ్ ఆమెను పట్టుకుని మంచంపై కూర్చోబెట్టాడు. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. ఒక విషయం మాత్రం అర్థం చేసుకో. నేను చంపేస్తే ఒకరోజు, మహా అయితే ఒక నెల నీ అమ్మా నాన్నలు బాధపడతారు. ఆ తర్వాత ఆ బాధ క్రమంగా తగ్గిపోతుంది. కానీ నేను ప్రతిరోజు నా కళ్ళ ముందు ఉంచి బాధ పెట్టాలి. అప్పుడే వాళ్ళు అంటూ రావణ్ తన మాటను కొనసాగించాడు. ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు నీ వాళ్ళు అని రావణ్ కళ్ళల్లో కోపం మెరుస్తూ ఉండగా అన్నాడు. మీనా మాత్రం అతని వైపుకు తలెత్తి కోపంగా చూసి, అది నీ వల్ల కాదు రావణ్ అని ఒక్క మాటలో చెప్పేసింది. ఆమె మాటలు విన్న రావణ్ కనుబొమ్మలు ముడుచుకుని ఆమె వైపుకు చూశాడు. ఎందుకు అన్నట్టుగా కళ్ళతోనే ప్రశ్నించాడు. నువ్వు నన్ను బాధ పెట్టలేవు. నువ్వు నన్ను బాధ పెట్టాలని అనుకున్నా కూడా నీ మనసు అందుకు ఎప్పటికీ ఒప్పుకోదు అని మీనా ఎంతో నమ్మకంగా స్పష్టంగా చెప్పింది. ఆమె మాటలు విన్న రావణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కదలకుండా అలాగే నిలబడిపోయాడు. మీనా అతని దగ్గరికి వెళ్లి మరింత దగ్గరగా నిలబడి, నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రావణ. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను బాధ పెట్టలేవు. అది ఖచ్చితంగా నాకు తెలుసు అని అతని కళ్ళల్లోకి లోతుగా చూస్తూ చెప్పింది. ఆమె మాటలు రావణ్ కళ్ళను తిప్పుతూ కోపంగా చూశాడు ఆమె మాటలకు. వెంటనే ఆమెను మంచంపై కూర్చోబెట్టి తన ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతున్న వైపే మీనా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉండిపోయింది. నేను చెప్పింది నిజమే రావణ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా అదే నిజం.
నువ్వు నన్ను ఎప్పటికీ బాధ పెట్టలేవు అని తన మనసులోనే తనకు తానే ధైర్యంగా అనుకుంది మన మీనా. హలో అన్నయ్య, నేనే మాట్లాడుతున్నాను అంటూ ఒక అమ్మాయి గొంతు వినిపించింది. చెవికి పెట్టుకున్న ఫోన్ను కాస్త దూరంగా తీసి చూసి మళ్ళీ చెవికి పెట్టుకున్నా. ఇక అన్నయ్య, ఎవరు నువ్వు అని అయోమయంగా అడిగాడు. అతని మాటలు విన్న అవతల వైపు ఉన్న అమ్మాయి, అన్నయ్య, నేను శ్రావణిని మాట్లాడుతున్నాను, నీ చెల్లెల్ని. నేను ఈ రోజు ఊరు నుంచి వస్తున్నానని నాన్న నీకు చెప్పారు కదా అని చెప్పింది శ్రావణి. ఆమె శ్రావణి ఆది కేశవన్ ఊర్మిళ దంపతుల కుమార్తె. ఆమె చెప్పింది విన్న చైత్రన్కు అసలు ఏమీ అర్థం కాలేదు. నాకు తెలిసి నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినట్టున్నావమ్మా. నాకు చెల్లెలంటూ ఎవరూ లేరు అని సైద్రన్ అని చెప్పాడు. అతని మాటలు విన్న శ్రావణి మనసు ఒక్కసారిగా మొక్కలయ్యింది బాధతో. తన సొంత అన్నయ్యకే తనను గుర్తుపట్టలేదా? తన పేరు చెప్పిన తర్వాత కూడా తనకు తాను ఎవరో అతనికి గుర్తుకు రాలేదా? అసలు అతను తమను ఎంతగా దూరం చేస్తున్నాడో అర్థం కాక శ్రావణి మనసంతా బాధతో నిండిపోయింది. ఇక తనను సైద్రన్ ఎంతగా ద్వేషిస్తున్నాడో శ్రావణికి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నిజంగానే నేను నీకెవరో తెలియదా అన్నయ్య? కానీ నేనే శ్రావణిని, నీ చెల్లెల్ని. నాన్న నిన్న అమెరికా నుంచి నేను బయలుదేరుతున్నానని నీకు ఫోన్ చేసి చెప్పానని నాతో చెప్పారు. అయినా ఇప్పటికీ నేను నీకు గుర్తుకు రావడం లేదన్నయ్య అంటూ గొంతు వణుకుతూ ఉండగా చిన్నపిల్లలా అడిగింది తన అన్నయ్యని. నిన్న తన తండ్రి చెప్పిన అంటే నీ చెల్లెలు వస్తుంది అన్న మాటలకు అర్థం ఇదేనని సైంద్రానికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. కానీ ఆమె పదే పదే అన్నయ్య అన్నయ్య అని పిలవటం అతనిలో సహనాన్ని పెంచింది. నువ్వు ఎవరైతే నాకేంటి, దాని గురించి నాకు ఎలాంటి పట్టింపు లేదు. నేనే ఇది రాంగ్ నెంబర్ అని చెప్తున్నాను కదా, ముందు నువ్వు ఫోన్ పెట్టే అంటూ కోపంగా చెప్పి కాల్ కట్ చేసేశాడు. అతని మాటలకు శ్రావణి మనసు తీవ్రంగా గాయపడింది. తను అన్నయ్య అని పిలిచిన తర్వాత కూడా అతను తనను ఇంతలా తిరస్కరిస్తాడని ఆమె అసలు ఊహించలేదు. ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా తన అన్నయ్యతో మాట్లాడలేదు శ్రావణి. చిన్నప్పటి నుంచి అతనితో మాట్లాడాలని ఎన్నోసార్లు ఊర్మిళతో చెప్పేది. కానీ ఆది కేశవన్ తనను ఎలా బాధ పెట్టాడో అలాగే తన కూతుర్ని కూడా సైద్రన్ బాధపడతాడేమోనని భయపడి ఆమెను అతనితో ఎప్పుడు మాట్లాడనివ్వలేదు. ఒకవేళ చిన్నప్పటి నుంచో శ్రావణి తన అన్నయ్యతో మాట్లాడుకుంటూ పెరిగి ఉంటే అతను తనను చెల్లెలుగా అంగీకరించేవాడేమో. మరి ఎవరికీ తెలియదు కదా. సైద్రన్ మాటలతో పూర్తిగా కృంగిపోయిన శ్రావణి పాపం అక్కడే ఎయిర్పోర్ట్ లో తల పట్టుకుని బాధతో కూర్చుండిపోయింది. తన అన్నయ్య తనను ఎప్పటికైనా అంగీకరిస్తాడనే ఆలోచన ఆమె మనసంతా నింపేసింది. కళ్ళ ముందు కన్నీళ్ళు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. కొద్దిసేపటికి తర్వాత తనని తను ఓదార్చుకుని తన తండ్రికి ఫోన్ చేసింది శ్రావణి. ఆమె ఇండియాకు చేరుకుందన్న సమాచారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆది కేశవన్ ఫోన్ రింగ్ అవ్వగానే వెంటనే కాల్ ఎత్తాడు. శ్రావణి, అమ్మా, అక్కడ సేఫ్ గా చేరుకున్నావా తల్లి? ఇంటికి వెళ్ళిపోయావా అని బాధగా అడిగాడు తన తండ్రి. నాకు ఇంటి అడ్రస్ కావాలి నాన్న అని శ్రావణి ఒక్క మాటలో చెప్పింది. ఆమె చెప్పింది విన్న ఆది కేశవన్ కనుబొమ్మలు ముడుచుకుని సైద్రన్ రాలేదా అని ఎదురు ప్రశ్నించాడు. నాకు ఇంటి అడ్రస్ కావాలి అని శ్రావణి మళ్ళీ గట్టిగా చెప్పింది. ఆమె గొంతులను బాధను బట్టి సైద్రన్ తనను తీసుకెళ్లడానికి ఎయిర్పోర్ట్ కి రాలేదని ఆది కేశవన్ కి అర్థమైపోయింది. తన కూతురి పరిస్థితిని తలుచుకుని ఆయన మనసులోనే బాధపడ్డాడు. నువ్వు అక్కడే ఉండమ్మా, ఇంకో అరగంటలో నిన్ను తీసుకెళ్లడానికి మనుషుల్ని పంపిస్తాను. నేను ఏర్పాటు చేస్తాను అని బాధగా చెప్పాడు తన తండ్రి. ఇక అతని మాటలకు శ్రావణి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెంటనే ఫోన్ కట్ చేసేసింది. ఇకపై ఆమెను సారా అని పిలుద్దాం. సారాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు, అంటే శ్రావణిని 17 ఏళ్ల వయసున్నప్పుడు సైంద్రన్ తల్లి ఎలా చనిపోయిందో ఊర్మిళ ఆమెకి వివరంగా చెప్పింది. ఆ విషయం విన్న సారా తన తల్లి తండ్రులని పూర్తిగా ద్వేషించింది. ఒక ప్రాణం పోవటానికి కారణం కూడా ప్రేమేనా? అది అప్పటికే పెళ్ళైన వ్యక్తిని మరో పెళ్లి చేసుకున్న తన తల్లి కారణంగా ఒక కుటుంబం నాశనం కావటమా అని ఆలోచిస్తూ తన తల్లిపై కూడా తీవ్రంగా అసహ్యం పెంచుకుంది. ఆ రోజు నుంచి ఎలాగైనా తమ కూతురితో మాట్లాడించాలని, ఆమెను మళ్ళీ తమతో మాట్లాడేలా చెయ్యాలని ఊర్మిళ ఆది కేశవన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాల ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. ఆది కేశవన్ సారా అడిగిన ఒకే ఒక ప్రశ్న, మీరు కొంచెం కూడా అపరాధ భావన లేదా? మీ మొదటి భార్య
మీ ద్రోహం వల్లే చనిపోయింది నాన్న. దాని గురించి ఏమాత్రం బాధపడకుండా ఇక్కడ మరో పెళ్లి చేసుకుని మీరు హ్యాపీగా కుటుంబం నడుపుతున్నారు. మీకు కూతురుగా పుట్టినందుకు నేను పాపం చేసినట్టుగా అనిపిస్తుంది. మీకు ఒక కొడుకున్నాడు. అతను ఒంటరిగా వదిలేసి ఉన్నానన్న బాధ మీకు కొంచెం కూడా లేదా? ఆ అబ్బాయి అప్పటికి అమ్మలేక అల్లాడిపోయాడు. అలాంటి సమయంలో తండ్రిగా మనం కూడా అతన్ని వదిలేశామనే ఆలోచన మీకు ఒక్కసారైనా రాలేదా నాన్న? ఛే! మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అంటూ తన తండ్రిని మాటలతో తీవ్రంగా బాధపెట్టిన సారా ఆ రోజు నుంచి వాళ్ళిద్దరితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. అదే ఇంట్లో ఉన్నప్పటికీ ఊర్మిళ ఆది కేశవులకు దూరంగానే ఉండేది. వాళ్ళతో మాట్లాడకుండా తన ప్రపంచంలో తానే ఉండేది. అక్కడ తన కాలేజ్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన సారా పై చదువుల కోసం ఇండియా వెళ్లాలని డిసైడ్ అయ్యింది. అయితే చదువుకోవడానికి ఇండియా వెళ్తున్నానని నేరుగా చెప్తే తన తండ్రి ఏదో ఒక కారణంతో తనను అడ్డుకుంటాడని ఆమెకు తెలుసు. అందుకే తన అన్నయ్యను కలుసుకొని అతని దగ్గర బిజినెస్ నేర్చుకోవడానికి వెళ్తున్నానని తండ్రికి చెప్పి ఒక విధంగా అబద్ధం చెప్పి ఇప్పుడు ఇండియాకు వచ్చింది సారా. అయితే ఆమె మనసులో మరో ఆలోచన కూడా ఉంది. తన తల్లి తండ్రులు చేసినది తప్పే కావచ్చు. వాళ్ళు తప్పు చేశారు. కానీ ఆ తప్పుకు తాను ఎలాంటి బాధ్యురాలు అవుతుంది? అవదు కదా. వాళ్ళు చేసిన తప్పుకు తాను ఎందుకు శిక్ష అనుభవించాలి? వాళ్ళు తన తల్లి తండ్రులు కావటం వల్ల మాత్రమే తన అన్నయ్య కూడా తనని ఎందుకు తిరస్కరించాలి? వాళ్ళు తప్పు చేసుంటే అది వాళ్ళ తప్పు. మరి వాళ్ళ కూతురుగా పుట్టిన నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్న మాత్రం సారా మనసులో పదే పదే మెదులుతూనే ఉండేది ఎప్పుడు. ఇంతవరకు ఒకసారి కూడా అతను నాతో మాట్లాడలేదు. అంతేకాదు నేను అతని చెల్లెలని తెలిసిన తర్వాత కూడా నాతో మాట్లాడలేదు. ఇక ఆలోచన సారా మనసుని లోపలే కలిచివేసింది. ఇక ఎలాగైనా ఇక్కడికి వచ్చి తన అన్నయ్యతో మాట్లాడి అతని మనసును మార్చి అతని చెల్లెలుగా ఇక్కడే ఉండిపోవాలని ఆమె అనుకుంది. ఆ కోరికతోనే తన తండ్రికి అబద్ధం చెప్పి ఇండియాకు వచ్చేసింది. అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఆమె ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఉండగా అక్కడికి ఒక కారు డ్రైవర్ వచ్చాడు. అమ్మా, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమని అయ్యగారు నన్ను పంపించారు అని చెప్పాడు. సారా అందుకు మౌనంగా తలూపి అతనితో కలిసి నడిచింది. కారులో కూర్చున్న తర్వాత ఆమెకు తెలియకుండానే కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. కిటికీ వైపు తల నుంచి కళ్ళు మూసుకుని అలాగే కూర్చుండిపోయింది బాధతో. ఇక్కడ మరోవైపు సైద్రన్ మాత్రం తీవ్ర కోపంతో రగిలిపోతున్నాడు. నేను అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నా ఆ మనిషి తన కూతుర్ని అడ్డం పెట్టుకుని నన్ను మళ్ళీ తన వైపుకు లాగాలని చూస్తున్నాడు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఈ సైద్రాన్ ఈ సైద్రాన్కి ఎవరు అవసరం లేదు. బంధాలన్నీ ఒట్టి అబద్ధమే. ఎవరో మంచివాళ్ళు కాదు. ఏదో ఒక విధంగా తమ స్వార్థం కోసం మనల్ని ఉపయోగించుకోవాలని చూసేవాళ్లే బంధువులు అని తనలో తానే అనుకుంటూ కోపంగా కూర్చున్నాడు. డ్రైవర్ సారాని ఇంటికి తీసుకెళ్లి కారు ఆపి తలుపు తెరిచాడు. తన ఆలోచనల నుంచి బయటకు వచ్చిన ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుని కారు దిగింది. ఆమె ముందు కనిపించిన ఆ రాజభవనం లాంటి విశాలమైన బంగ్లా ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఇంట్లో తన అన్నయ్య ఒక్కడే ఉంటున్నాడా? ఒంటరితనం అతన్ని ఎంతగా బాధ పెట్టుంటుందో అని అనుకున్న సారాకు తన తల్లి తండ్రులపై ఆ క్షణం మరింత కోపం పెరిగిపోయింది. వీళ్లే కదా అతన్ని ఒంటరిగా ఉండేలా చేసింది అని మనసులోనే బాధపడింది. ఆ తర్వాత డ్రైవర్ వైపుకు తిరిగి, అన్నా, నా లగేజ్ అంతా లోపలికి తీసుకెళ్లి పెట్టండి అని చెప్పి వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో పని చేసుకుంటున్న వారంతా కొత్తగా వచ్చిన ఆమెను చూసి ఈమె ఎవరు అన్నట్టుగా అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. అంతలో డ్రైవర్ ఆమె సామాన్లన్నీ తీసుకుని ఇంట్లోకి వచ్చి ఇవ్వగా ఇక సారాను పరిచయం చేయబోతూ ఉండగా, మన చిన్నమ్మ ఆదికేశవన్ అయ్యగారి కూతురు ఇక నుంచి ఇక్కడే ఉండిపోతున్నారు అని డ్రైవర్ చెప్పగానే అక్కడ ఉన్న ఒక మహిళ వెంటనే సారా దగ్గరికి వెళ్లి, రండమ్మా రండి, మీకోసం కేటాయించిన గదిని చూపిస్తాను అని చెప్పింది ఆ మహిళ. ఇంకా సారా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలూపి ఆమె వెంట నడిచింది. ఆమె చూపించిన గదిలోకి వెళ్లి అక్కడే నేలపై కూర్చుండిపోయింది. కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. సైద్రన్ మాట్లాడిన ప్రతి మాట ఆమె చెవుల్లో పదే పదే మారు మోగుతూనే ఉంది. నాకు చెల్లెలంటూ ఎవరూ లేరు అని అతను అన్న ఆ ఒక్క మాట తన గుండెను చీల్చి వేస్తున్నట్టుగా అనిపించింది సారాకు. ఇంతవరకు ఒక్కసారి కూడా ముఖం చూసుకొని తన అన్నయ్యపై తనకు అసలు ఇంత ప్రేమ ఎలా పుట్టిందో సారాకి అర్థం కావట్లేదు. కానీ రక్త సంబంధం అనే బంధం ఉంటుంది కదా, మరి అదే ఆమెను తెలియకుండానే తన అన్నయ్యతో అనుబంధం ఏర్పడేలా చేసింది.
మరి చూద్దాం. రావణ్ను ఏమీ చేయలేకపోయానన్న కోపంతో అసహనంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు రుద్రరాజ్. అక్కడ సోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగుతున్న మీనాని చూసి అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె అక్కడ ఉంటుందని అతను ఏమాత్రం ఊహించలేదు. మెల్లగా కాఫీ తాగిన మీనా తన వైపుకు ప్రశాంతంగా చూసి, ఏంటి మిస్టర్, మీరు మీరు వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందని చాలా బాధపడుతున్నట్టున్నారు అని నిదానంగా అడిగింది. ఆమె మాటలు విన్న రుద్రేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నేనే ఇదంతా చేశానని ఈమెకెలా తెలిసింది అనే ఆలోచనతో భయంగా ఆమె వైపుకు చూస్తూ ఉండిపోయాడు. మీరా కాఫీ కప్పును టేబుల్ పై పెట్టి అతని దగ్గరికి వెళ్ళింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.